ఖాళీగా ఉంటే చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంచుకో. చావు పుట్టుకలు సహజం, ఎవరూ తప్పించుకోలేరు. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు. ధైర్యంగా ఉండండి. ఒకవేళ ధైర్యం లేకపోయినా ఉన్నట్టు నటించండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ చులకనగా చూడరు. నమ్మించి పొందిన రిలేషన్ మధ్యలోనే విడిపోతుంది. నమ్మకంతో ఏర్పడిన రిలేషన్ చివరి వరకు శాశ్వతంగా ఉండిపోతుంది. కారణం లేకుండా మీకు వచ్చే కోపం మీకు రావాల్సిన ప్రతి అవకాశాన్ని పోగొడుతుంది. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. డబ్బును ఎంతైనా సంపాదించండి, ఎంతైనా పోగొట్టుకోండి, కానీ మీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. అగ్నికి మరియు ఆలోచనలకి ఆకర్షణ ఎక్కువ. దగ్గరగా వెళ్ళకూడదు. నీ నిద్రను అవి దహించి వేస్తాయి. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలించుకోవాలి అనుకునేవారు బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాల్యూ లేని వారితో వాదించడం వల్ల, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ వాల్యూ మనం పెంచటమే అవుతుంది. ఒకరి కోసం నీవు నటించడం మొదలు పెడితే నీ కోసం నీవు జీవించడం మరచినట్టే. మీ ఆలోచనలు మంచివైతే మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు చెడ్డవైతే చెడు ఫలితాలు వస్తాయి. మీలో ఎటువంటి ఆలోచనలు ఉంటే అటువంటి ఫలితాలే వస్తాయి. డబ్బు మనిషి హోదాని పెంచుతుందేమో కానీ సంస్కారం మాత్రమే మనిషి విలువను పెంచుతుంది. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచివాళ్ళు అయిపోరు. ఓటమి చీకటిని ఇస్తుంది, గెలుపు వెలుగునిస్తుంది. ఓటమికి భయపడకుండా గెలుపు అనే వెలుగుతో గమ్యాన్ని చేరండి. ఉన్నవాడికి దురాశను, మధ్యతరగతి వాడికి ఆరాటాన్ని, ఏమీ లేని వాడికి ఆత్మాభిమానాన్ని ఇస్తాడు ఆ పైవాడు. నీవు ఎంత ఇష్టపడితే అంత తెలుసు. నీవు ఎంత ప్రేమిస్తే అంత బాధ. నీవు ఎంత నమ్మితే అంత ద్రోహం. చెప్పేటోడు చేరదీయడు, అనేటోడు ఆదుకోడు, వినేటోడు విలువనివ్వడు. ఎవడు ఎవడికి ఏం చెయ్యడు, చేసినట్లు నటిస్తారంతే. మనం రుచిని నమ్ముకొని అతిగా ఆరగిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్నా ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేము. మంచిగా ఉండండి, కానీ మంచితనమే బలహీనతగా ఉండకండి, మోసపోతారు. నీవు స్వార్థంతో కూడిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడూ వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం ఉండాలి. ఆశయం లేని వ్యక్తి ప్రాణం లేని శరీరం లాంటివాడు. నీవు మాట్లాడిన మాట, నీవు వదులుకున్న అవకాశం, వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, ఈ 4 వెనక్కి రావు. ప్రతి మనిషికి తెలియకుండానే ఒక బలహీనత ఉంటుంది. అదే సానుభూతి కోసం ఎదురు చూడటం. కోపంగా మాట్లాడేవాడిని నమ్ము, కానీ మనసులో ఏదో పెట్టుకొని పైకి నవ్వుతూ నటించేవాడిని మాత్రం నమ్మకు. జీవితమనే నాటకరంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. గుర్తుంచుకో. ముందుకు వెళ్ళాలి అని మీ ప్రయాణం మొదలయ్యాక మళ్ళీ వెనుతిరిగి చూడకండి. ఎందుకంటే ఆగిపోవాలి అనిపిస్తుంది. నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ఎదుటివారి కన్నీళ్లను ఎగతాళి చేయకండి. ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ ఉండవచ్చు. నీవు చేసే చర్చ నీ విజ్ఞానాన్ని పెంచుతుంది. నీవు చేసే వాదన నీ అజ్ఞానాన్ని సూచిస్తుంది. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. నీ మాటల్లో ఇష్టాన్ని, నీ కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళే నీకు నిజమైన ఆత్మీయులు. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు. తగ్గిన ప్రతివాడు చేతకానివాడు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. అడిగిన వాళ్ళకి దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.
ఆడవారి వయస్సు, మగవారి సంపాదన అడగకూడదు అంటుంటారు. ఎందుకంటే ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు, మగవాడు తన కోసం ఎప్పుడూ సంపాదించడు. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. విషయం తెలిసినవాడు పండితుడు, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేవాడు జ్ఞాని. ఎవడూ చూడట్లేదు అని తప్పు చేయకండి, అందరూ చూస్తున్నారు అని అప్పు చేయకండి. ఇవి రెండూ సొసైటీలో దాగనివి. మనిషి లైఫ్లో రెండూ ప్రమాదమే. అర్థరహితమైన మాటల కన్నా అర్థరహితమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఒకరిని విమర్శించే ముందు నీకు ఆ స్థాయి వ్యక్తిత్వం ఉందో లేదో చూసుకో. ఏదీ దానంతట అది నీ దగ్గరకు రాదు, శోధించి సాధించాల్సిందే. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకొన్నప్పటికీ అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. ఎంత బాగా బండిని లాగినప్పటికీ గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినప్పటికీ చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినప్పటికీ నీకు కొందరి విమర్శలు తప్పవు. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు, భర్త గుణం భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు, భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు, స్నేహితుల గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు, అన్నదమ్ముల గుణం జగడంలో ఉన్నప్పుడు, పిల్లల గుణం ముసలితనంలో ఉన్నప్పుడు తెలుస్తాయి. ఒక్క ఎండిపోయిన చెట్టుకి మంట పెడితే అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది. కుటుంబంలో వక్రబుద్ధి కలవాడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు. మిమ్మల్ని ఎవరైనా తప్పు పడుతున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, మీరు చేస్తున్న పని వారికి నచ్చట్లేదని అర్థం. మీరు ఓడిపోతారనే భయంతో ప్రయత్నించకపోవడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. ఒకే వ్యక్తి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో, తనను తాను తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండోది పిరికితనానికి దారితీస్తుంది. మీరు పడుకొనే పరుపు మిమ్మల్ని చీదరించుకోకముందే మీలో బద్ధకాన్ని వదిలేయండి. నీ మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే నీవు నీలాగా జీవించగలవు ఈ సొసైటీలో. అర్థం లేని ఆవేశం, ఆలోచన లేని మాట ఈరోజు బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒకరోజు మిమ్మల్ని ఒంటరిని చేసేస్తాయి. నీకు సంతృప్తి అనేది లేకపోతే అదే నీ దుఃఖాలన్నిటికీ కారణం అవుతుంది. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళని నీవు కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి, లేకపోతే నిన్ను కాలి కింద చెప్పులా చూస్తారు. గుర్తుపెట్టుకో.